గంగపుత్రులకు సర్కార్ అన్యాయం, సమస్యలపై గలం వినిపిస్తా. గంగపుత్రులతో ఎమ్మెల్సీ కవితను కలిసిన క్రిస్టియన్ సంఘాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంతో ఉచిత చేప పిల్లల పథకాన్ని అమలు చేసి వారికి వాహనాలు, రుణాలు అందజేసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గంగపుత్రుల అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేపట్టిన పథకాలను నిర్వీర్యం చేసి గంగపుత్రుల జీవనోపాధిని దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇది చూడండి, ప్రతి కులానికి 10 పైసలో 5 పైసలో కేసీఆర్ కాలంలో అందినాయి. అప్పుడు ఏమన్నారు ఈ కొంతమంది దుర్మార్గులు, తీన్మార్ మల్లి లాంటి దుర్మార్గులు? కేసీఆర్ మొత్తం కులాలను విడగొడుతున్నాడు. అంతకుముందు కులాలు లేకపోయి ఉండే, కానీ కేసీఆర్ హయాంలోనే కులాలు పురుడు పోసుకునే అన్నట్టు విద్వేషంతో మాట్లాడి ప్రజలను ప్రక్కదో పట్టించింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఒకనాడు వానాకాలం వచ్చిందంటేనో, ఇంకో కాలం వచ్చిందంటేనో చేప పిల్లలను తీసుకొచ్చి ప్రతి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో చెరువుల్లో ఆ చేప పిల్లలను పోసి 1-2 నెలల్లో మళ్ళీ ఊహించని స్థాయిలో చేపలను పట్టుకొని ఈ బెస్తవారు కావచ్చు, ఈ తెనగవారు కావచ్చు, ఆ చేపల అమ్ముకొని వాళ్ళ బతుకులు వెలదీసేటోళ్ళు. గ్రామాల్లో కొన్ని దిక్కుల తెనగవారు అంటే ముదిరాజులు కూడా చేపలు పడతారు. మామూలుగా గంగపుత్రులు అంటే బెస్తోళ్ళతో పాటు కొన్ని తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఈ తెనగవారు కూడా చేపలు పట్టుకొని బతికేది. ఇప్పుడు అలాంటి వారి జీవనోత్పాదిని ఒక్క దెబ్బతోటి ఆగం చేసి పడేసిను. చేప పిల్లలు లేదు, చేప పిల్లల అమ్ముడు లేదు, చేప పిల్లలు ఇచ్చుడు లేదు, మొత్తం వాళ్ళ బతికే అగమ్య గోచరంగా తయారైందనేది కవిత చెప్పింది. మొత్తానికి కవిత యాక్టివ్ అవుతుంది, నెమ్మదిగా యాక్టివ్ అవుతుంది. రోజొక్క సమస్యతోటి ప్రజలకు దగ్గరే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది. మొత్తానికి కవిత బయటకు వచ్చింది, యాక్టివ్ అవుతుంది ఒక్కొక్కటిగా.